హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెల్లర్ ఛానల్. ఈ వీడియోలో సందీప్ కిషన్ నటించిన ప్రాజెక్ట్ జెట్ మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే చేయబోతున్నాను. ఇక లెట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇక స్టోరీలోకి వెళ్తే మన మూవీ హీరో కుమార్ ఒక పోలీస్ ఆఫీసర్ ఓ చిల్లర దొంగని పట్టుకోవడానికి ఆ దొంగ వెనుక పరిగెడుతూ ఉంటాడు. ఆ దొంగ ఒక అపార్ట్మెంట్ లోకి దూరగా మన కుమార్ కూడా ఆ అపార్ట్మెంట్ లోకి వెళ్తాడు. కానీ అక్కడ ఒక ఫ్లాట్ లో ఒక ఆవిడ రక్తపు మడుగులో పడి ఉండడం చూసి ఆ ఇంటి లోపలికి వెళ్తాడు. అక్కడ దీనా అనే ఒక అతను ఆవిడ్ని కత్తితో చంపేసి తన చేతికి అంటిన రక్తాన్ని గోడకి పూస్తూ కనిపిస్తాడు. ఆ దీనా మన కుమార్ని చూడంగానే అక్కడ నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటాడు. వాడిని ఎలాగైనా పట్టుకోవాలని కుమార్ కూడా వాడి వెనకే పడతాడు. దీనా ఎవరు లేని ప్లేస్ లోకి వెళ్లి వెనుక నుండి కుమార్ ని ఒక ఇనుప రాడ్తో తల మీద కొడతాడు. దాంతో కుమార్ కింద పడిపోవడంతో దీనా కుమార్ ని చంపడానికి ప్రయత్నిస్తాడు. అక్కడే ఉన్న ఒక పొద్దునైన ఇనుప రాడు తీసుకొని కుమార్ దీనాని చంపేస్తాడు. కట్ చేస్తే మన కుమార్ హాస్పిటల్లో ఉంటాడు. 3 నెలలు బెడ్ రెస్ట్ తీసుకొని మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవుతాడు. కానీ వాళ్ళ పై ఆఫీసర్ మన ఫార్మాలిటీ కోసం ఒక సైకియాట్రిస్ట్ దగ్గర సర్టిఫికేట్ తీసుకురావాలని చెప్పి కుమార్ ని సైకియాట్రిస్ట్ దగ్గరికి పంపిస్తాడు. కుమార్ ఆ సర్టిఫికేట్ కోసం ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళగా ఆ డాక్టర్ ఎవరో కాదు, మన మూవీ హీరోయిన్ అధీరా. కుమార్ అధీరా దగ్గర పోలీస్ యాటిట్యూడ్ చూపించడంతో అధీరా కూడా కుమార్ ని ఆట పట్టిస్తుంది. దాంతో కుమార్ కి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయి వేరే దగ్గర సర్టిఫికేట్ కొనుక్కొని మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవుతాడు. ఒకరోజు కుమార్ తను మూవీ స్టార్టింగ్ లో ఒక చిల్లర దొంగని తరుముకుంటూ ఉన్నాడు కదా, అతను మళ్ళీ కుమార్ కి దొరుకుతాడు. అతన్ని బీభత్సంగా కొడుతూ పోలీస్ వ్యాన్ లో తీసుకుని వెళ్ళడం అధీరా షాపింగ్ మాల్ దగ్గర చూస్తుంది. వాళ్ళని వెంబడిస్తూ వెళ్తుంది. ఈలోగా కుమార్ కి తన పై ఆఫీసర్ నుంచి కాల్ వచ్చి సినిమా యాక్టర్ విస్మా చాలా ఘోరంగా హత్య చేయబడిందని నువ్వు స్పాట్ కు వెళ్లి కేసు ఎంక్వైరీ చేయమని కుమార్ కైతే ఆర్డర్స్ వస్తాయి. కుమార్ లేట్ చేయకుండా ఆ చిల్లర దొంగని వదిలేసి స్పాట్ కి వెళ్లి అసలు ఏం జరిగిందో చూస్తాడు. అక్కడ యాక్టర్ విస్మాని ఎవరో కత్తితో పొడిచి చంపేస్తుంటారు. అక్కడ ఉన్న గోడలకి బ్లడ్ పూసి ఉంటారు. వెంటనే మన కుమార్ కి తను ఆల్రెడీ అపార్ట్మెంట్ ఫ్లాట్ లో దీనా హత్య చేసిన విధంగానే ఈ హత్య కూడా పోలి ఉండడం కుమార్ కి అయితే ట్రిగ్గర్ అవుతుంది. తను మొదట చూసిన హత్య తర్వాత చావు దాకా వెళ్లి రావడంతో కుమార్ కి మెంటల్ గా ఫిట్నెస్ ఉండదు. దాంతో కుమార్ కి కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి. అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ తను రెస్ట్ తీసుకోవాలని చెప్పి దగ్గరలో ఉన్న లాడ్జ్ లోకి వెళ్లి రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే సైకాలజీ డాక్టర్ అయిన అధీరా కుమార్ ని వెంబడిస్తూ అదే లాడ్జ్ కు వెళ్లి కుమార్ ని కలుస్తుంది. కానీ కుమార్ నా వెంట ఎందుకు పడుతున్నావని తనని విసుక్కొని తనతోటి ఎస్ఐ తో పాటు వెళ్తూ ఉంటాడు. కానీ అధీరా కుమార్ కి నచ్చజెప్పడం స్టార్ట్ చేస్తుంది. కుమార్ కి కోపం వచ్చి అధీరాని చంప మీద కొడతాడు. తన మెంటల్ కండిషన్ బాగలేదని ఎస్ఐ గమనించి కుమార్ ని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్లి రూమ్ లో పడుకోమని చెప్తాడు. కానీ మన అధీరా పట్టు వదలకుండా ఎస్ఐ వాళ్ళ ఇంటికి కూడా వెళ్లి ఎస్ఐ తో మాట్లాడుతుంది. ఎస్ఐ కూడా అధీరాని చూసి షాక్ అయ్యి ఎందుకు ఇలా వెంట పడుతున్నావు అని చెప్పగా కుమార్ సార్ హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నాడని ఎస్ఐ చెప్తాడు. కానీ నిజానికి కుమార్ భయపడుతూనే ఉంటాడు. అది చూసిన ఎస్ఐ అధీరాని ట్రీట్మెంట్ చేయమని అలో చేస్తాడు. కుమార్ మాట్లాడకపోవడంతో అధీరా కుమార్ ని లాగిపెట్టి ఒకటిస్తుంది. అప్పుడు కుమార్ కొంచెం కూల్ డౌన్ అయ్యి అధీరా చేత ట్రీట్మెంట్ చేయించుకుంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే కుమార్ తనకి 15 డేస్ లీవ్ కావాలని చెప్పి వాళ్ళ పై ఆఫీసర్ ని అడుగుతాడు. ఆ 15 డేస్ అధీరా దగ్గర తను ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ తన మెంటల్ హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకుంటాడు. తన లీవ్స్ లో లాస్ట్ డే కుమార్ అధీరాని సర్ప్రైజ్ అంటూ ఒక మోటివేషనల్ క్లాస్ కి తీసుకుని వెళ్తాడు. ఆ క్లాస్ లో కూర్చునేటప్పుడు ఒక అతనితో కుమార్ కి గొడవ అవుతుంది. అధీరా ఎలాగోలా నచ్చజెప్పి అక్కడ కూర్చొని ఆ క్లాస్ వినడం స్టార్ట్ చేస్తారు. క్లాస్ అయిన తర్వాత కుమార్ రుద్ర దగ్గరికి వెళ్లి తనని తాను పరిచయం చేసుకొని అధీరాని కూడా పరిచయం చేస్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే కుమార్ మళ్ళీ తన డ్యూటీలో రిజైన్ అవుతాడు. దీనా మర్డర్ చేసిన కేసు ఇంకా హీరోయిన్ విస్మా చనిపోయిన కేసు ఒకేలా ఉంటాయి. ఈ రెండింటి కేసులని సాల్వ్ చేస్తానని చెప్పి కుమార్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. మొదటిగా దీనా చనిపోవడంతో వాళ్ళ అమ్మగారిని దీనా గురించి అడగడంతో తన ఇన్వెస్టిగేషన్ కుమార్ స్టార్ట్ చేస్తాడు. దీనా వాళ్ళమ్మ ఏం చెప్తుందంటే తన చనిపోయే ముందు ఒక 10 రోజుల నుంచి చాలా విచిత్రంగా ప్రవర్తించేవాడని, అంటే తనకు చదవడం రాకపోయినా ఇంగ్లీష్ పేపర్ చదువుతూ ఇంకా ఏవేవో పుస్తకాలు చదువుతూ ఉండేవాడని, వంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవడానికి ట్రై చేస్తూ ఉండేవాడని, ఇంకా సిగరెట్ తాగడం కూడా మొదలు పెట్టాడని వాళ్ళ అమ్మగారు అయితే చెప్తారు. దీనా చనిపోవడంతో నెక్స్ట్ మర్డర్ కేసు అయిన హీరోయిన్ విస్మా కేసులో ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని కుమార్ చూస్తూ ఉంటాడు. ఇందులో విచిత్రంగా హీరోయిన్ విస్మా మేకప్ మ్యాన్ గత కొన్ని రోజులుగా కనపడకుండా పోయాడని కుమార్ ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. కుమార్ ఆ మేకప్ మ్యాన్ ఇంటికి వెళ్లి వాళ్ళ వైఫ్ ని మీ భర్త ఏమన్నా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడా అని అడగ్గా గత 3 నెలల నుంచి నా భర్తలో చాలా మార్పులు వచ్చాయని, తను ఎప్పుడూ సిగరెట్ తాగుతూ ఉంటాడని, ఇంకా ఏవేవో ఇంగ్లీష్ పుస్తకాలు ఇంగ్లీష్ పేపర్ చదువుతూ ఉంటాడని, తను తాగే గ్లాస్ ను కూడా ఒక పేపర్ తో పట్టుకుని తాగుతాడని, నీట్ గా ఉండటానికి రోజుకి 2-3 సార్లు స్నానం చేస్తాడని, కానీ కొద్ది కాలంగా కనిపించకుండా పోయాడని ఆ మేకప్ మ్యాన్ భార్య కుమార్ కి చెప్తుంది. తన రీసెంట్ ఫోటో ఉంటే చూపించమని కుమార్ అడగ్గా ఆమె ఆ మేకప్ మ్యాన్ ఫోటో చూపిస్తుంది. ఆ ఫోటో
ఫోటోలో ఉన్న వ్యక్తిని కుమార్ గుర్తుపడతాడు. ఆ వ్యక్తి ఎవరంటే కుమార్ రుద్ర మోటివేషన్ క్లాస్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అతనితో గొడవ పడతాడు. ఇతనే అతను. కుమార్ ఆ ఫోటో తీసుకొని మోటివేషన్ క్లాసులు జరిగే బిల్డింగ్ దగ్గరికి వెళ్లి అక్కడున్న రిసెప్షన్ లో ఈ ఫోటోలో ఉన్న అతని ఇన్ఫర్మేషన్ కావాలని అడగ్గా వాళ్ళ దగ్గర ఉన్న అప్లికేషన్ కాపీని కుమార్ కి ఇస్తారు. ఆ డీటెయిల్స్ ఆధారంగా ఆ మేకప్ మ్యాన్ ఒక హోటల్లో స్టే చేస్తున్నాడని కుమార్ కి తెలుస్తుంది. కుమార్ తన బెటాలియన్ వేసుకొని ఆ మేకప్ మ్యాన్ ని పట్టుకోవడానికి ఆ హోటల్ లోకి వెళ్ళగా ఆ మేకప్ మ్యాన్ కుమార్ ని చూసి ఏదో తెలిసిన వాడిని పిలిచినట్టు కుమార్ ని పిలుస్తాడు. మనం ఆల్రెడీ ఒకసారి గొడవ పడ్డామని, కానీ ఆ గొడవలో నేను చనిపోయాను, నువ్వు బతికేవని, కానీ ఈసారి నేను చంపకుండా వదలనని ఆ మేకప్ మ్యాన్ కుమార్ తో గొడవ పడుతూ చెప్పడానికి ట్రై చేస్తాడు. కుమార్ కి అసలు ఏం అర్థం కాదు. మనం ఎప్పుడు కలిసామని ఆ మేకప్ మ్యాన్ అడగ్గా ఆ రోజు అపార్ట్మెంట్ లో నేను ఒక ఆవిడని హత్య చేసిన తర్వాత నువ్వు నా వెనక పడ్డావని, నువ్వు నా మెడ మీద గుణపంతో గుచ్చి నన్ను చంపేశావని అంటే దీనా గురించి ఈ మేకప్ మ్యాన్ చెప్తాడు. నేను దీనాతో గొడవ పడితే వీడితో గొడవ పడ్డానని చెప్తున్నాడేంటి అని కుమార్ కి అసలు అర్థం కాదు. ఇప్పుడున్న ఈ బాడీతో నీతో ఫైట్ చేయలేను, మరో బాడీతో నీ దగ్గరకు వస్తానని చెప్పి ఆ బిల్డింగ్ పై నుంచి దూకి సూసైడ్ చేసుకుంటాడు. కుమార్ తో పాటు మిగతా పోలీసులందరూ ఆ మేకప్ మ్యాన్ చేసిన పనికి షాక్ అవుతారు. కట్ చేస్తే కుమార్ ని వాళ్ళ పై ఆఫీసర్స్ ఈ కేస్ ని స్మూత్ గా హ్యాండిల్ చేయమని, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ అని కుమార్ కి మరో ఛాన్స్ ఇస్తారు. కట్ చేస్తే కుమార్ కి ఒక రోజు ఒక దగ్గర మర్డర్ జరిగిందని ఫోన్ వస్తుంది. కుమార్ వెళ్లి చూడగా ఆ చనిపోయిన అతను వన్ ఆఫ్ ది మోస్ట్ న్యూరాలజీ సైంటిస్ట్ అయిన నారాయణ్ ని చంపిన ప్యాటర్న్ చూస్తుంటే ఇది వరకు జరిగిన దీనా మర్డర్ ఇంకా సినీ యాక్టర్ విస్మా మర్డర్ ప్యాటర్న్ కి మ్యాచ్ అవుతుంది. నారాయణ్ని చంపి ఆ రక్తంతో అక్కడున్న బండకి 2 చేతులతో రక్తాన్ని పూసుంటారు. ఈ 3 మర్డర్స్ ఒకడే చేశాడని కుమార్ కి అర్థమవుతుంది. ఆ నారాయణ్ ఇంటికి వెళ్లి కుమార్ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు, ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని. వాళ్ళ ఇంట్లో ఒక బుక్ నైతే కుమార్ చూస్తాడు. ఆ బుక్ మోటివేషనల్ స్పీకర్ రుద్రాది. కుమార్ ఆలస్యం చేయకుండా ఆ మోటివేషనల్ స్పీకర్ రుద్రాని కలిసి మీకు న్యూరో సైంటిస్ట్ అయిన నారాయణ్ మీకు తెలుసా అని రుద్రాని అడుగుతాడు. కానీ తనకు తెలియదని చెప్తాడు. అప్పుడు రుద్ర ఒక విషయం అయితే గమనిస్తాడు. రుద్ర సిగరెట్ తాగుతూ గ్లాస్ ని ఒక టిష్యూ పేపర్ పట్టుకొని వాటర్ తాగుతూ ఉంటాడు. సేమ్ ఇదే స్టైల్ దీనా ఫాలో అయ్యేవాడని వాళ్ళ మదర్ చెప్తారు. ఇంకా ఆ మేకప్ మ్యాన్ కూడా ఇదే బ్లాక్ కలర్ సిగరెట్స్ తాగుతూ గ్లాస్ ని ఇలా టిష్యూ పేపర్ తో పట్టుకుంటారని ఆ మేకప్ మ్యాన్ భార్య కూడా చెప్తుంది. అది గమనించి కిషోర్ బయటకు వచ్చి ఆలోచిస్తూ ఉంటాడు. ఆల్రెడీ ఇదే వే ఆఫ్ స్టైల్ ఉన్న ఇద్దరు చనిపోయారని, ఇప్పుడు ఇదే స్టైల్ రుద్ర కూడా ఫాలో అవుతున్నాడు. రుద్ర ప్రమాదంలో ఉన్నాడని మళ్ళీ అతని దగ్గరికి వెళ్లి, సార్ మీరు ప్రమాదంలో ఉన్నారు, మీరు మా కస్టడీలో ఉండండి, మీ ప్రాణానికి హాని ఉంది అని చెప్తే రుద్ర పోలీస్ ని తిట్టి పంపించేస్తాడు. ఎంతో ఇష్టంగా పెంచుకునే రుద్ర కుక్క బయట కట్టేసి ఉండటం కుమార్ గమనిస్తాడు. ఎందుకు ఇలా బయట కట్టేశారు అని కుమార్ అక్కడున్న అతన్ని అడగ్గా, గత 3-4 రోజుల నుంచి రుద్రాసాన్ని చూస్తే ఈ కుక్క అరుస్తూనే ఉంది, అందుకే ఇలా బయట కట్టేయమన్నారని అక్కడున్న అతను కుమార్ కి చెప్తాడు. దీంతో కుమార్ కి రుద్ర మీద కంప్లీట్ గా అనుమానం వస్తుంది. రుద్ర ఎక్కడికి వెళ్తున్నాడో గమనించమని పోలీసులని నిఘా పెడతాడు. అలా రుద్రాన్ని టార్గెట్ చేసి ఒక ప్లేస్ కి తీసుకువచ్చి ఆ కుక్క చేత రుద్ర వైపు అరిపిస్తారు. ఆ ప్రెషర్ తట్టుకోలేక రుద్ర ఆ కుక్కని చంపేసి కుమార్ ని కూడా చంపడానికి అటాక్ చేయడానికి వస్తుంటాడు. అప్పుడు అక్కడ ఉన్న పోలీసులు రుద్రాన్ని అరెస్ట్ చేసి వాళ్ళ కస్టడీలోకి తీసుకుంటారు. రుద్రాని కస్టడీలో తీసుకున్నాక అతని దగ్గర నుంచి డీటెయిల్స్ కలెక్ట్ చేసేటప్పుడు రుద్ర మర్చిపోయి మొదటిగా ప్రమోద్ అని సంతకం చేసి తర్వాత దాన్ని కొట్టేసి మళ్ళీ రుద్ర అని సంతకం చేస్తాడు. పోలీసులు ఈ ప్రమోద్ ఎవరో తెలుసుకుంటే మనం ఈ క్లూ ద్వారా కేసు క్లోజ్ చేయొచ్చని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. కుమార్ న్యూరో సైంటిస్ట్ నారాయణ్ వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి వాళ్ళ వైఫ్ ని మీకు ప్రమోద్ అని ఎవరైనా తెలుసా అని అడిగితే, ప్రమోద్ అనే అతను మా వారి కొలీగ్ అని, మా వారితో కలిసి పని చేస్తారని ఆమె చెప్తుంది. కుమార్ లేట్ చేయకుండా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరో సైన్స్ డిపార్ట్మెంట్ కి వెళ్లి అక్కడ ప్రమోద్ గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తాడు. అక్కడ ఉన్న సైంటిస్ట్ రీసెంట్ గా జరిగిన ఒక ఈవెంట్ యొక్క ఫోటో కుమార్ కి చూపించి అందులో మిలిటరీ మేజర్ కి షేక్ హ్యాండ్ ఇచ్చే అతనే ప్రమోద్ అని, ఇంకా అతను సైన్ చేసిన పేపర్ ని కూడా చూపిస్తాడు. కుమార్ తన దగ్గరున్న రుద్ర చేసిన సంతకాన్ని ఇంకా ఆ పేపర్ లో ఉన్న సంతకాన్ని మ్యాచ్ చేసి చూడగా 100% మ్యాచ్ అవుతాయి. దీంతో ప్రమోదే ఇలా రుద్రాలో ఉన్నాడని కుమార్ కి అర్థమవుతుంది. ఈ ప్రమోద్ ని కలవాలి అని కుమార్ అడగ్గా ఆ సైంటిస్ట్ ప్రమోద్ చనిపోయి చాలా డేస్ అవుతుందని కుమార్ కి చెప్తాడు. దాంతో కుమార్ షాక్ అవుతాడు. ఈ ప్రమోద్ సైంటిస్ట్ కి క్లోజ్ గా ఉండే ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అని అడగ్గా అక్కడున్న సైంటిస్ట్ శ్రీరామ్ అని మరో కొలీగ్ ఉన్నాడు, ఆయన కూడా న్యూరో సైంటిస్టే, మీరు ఆయన కలిస్తే ప్రమోద్ గురించి తెలుసుకోవచ్చని కుమార్ ని శ్రీరామ్ సైంటిస్ట్ దగ్గరికి పంపిస్తారు. కుమార్ జరిగిందంతా ఆ శ్రీరామ్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అదంతా విన్న శ్రీరామ్ దీనా ఇంకా మేకప్ మ్యాన్ కున్న సింటమ్స్ ఎగ్జాక్ట్ గా ప్రమోద్ వే ఆఫ్ స్టైల్ కి మ్యాచ్ అవడంతో ప్రమోద్ వాడే సిగరెట్ ప్యాకెట్ ని కుమార్ కి చూపిస్తాడు. కుమార్ కూడా సేమ్ ఇదే టైప్ సిగరెట్స్ ని దీనా ఇంకా ఆ మేకప్ మ్యాన్ తాగుతున్నప్పుడు చూశానని కుమార్ చెప్తాడు. ఇంకా వాళ్ళు తాగే గ్లాస్ ను కూడా ఒక టిష్యూ పేపర్ తో పట్టుకొని తాగుతారని కుమార్ చెప్పగా ప్రమోద్ కూడా అలాగే తాగేవాడని శ్రీరామ్ కన్ఫర్మ్ చేస్తాడు. కానీ దీనా కానీ ఆ మేకప్ మ్యాన్ కానీ మా నుంచి తప్పించుకోవడానికి ట్రై చేయట్లేదని, మేము పట్టుకున్నాక వాళ్ళు ఏదో ఒకటి చేసి సూసైడ్ చేసుకొని చనిపోతున్నారని, మళ్ళీ కొత్త రూపంలో హంతకుడు వచ్చి ఏదో చేస్తున్నాడని మాకు అర్థం కావట్లేదని కుమార్ శ్రీరామ్ కి చెప్తాడు.
చెప్తాడు. కానీ ఈ కేసులో మీరు ప్రమోద్ ని ఎందుకు అనుమానిస్తున్నారని శ్రీరామ్ అడగ్గా, ప్రస్తుతం మేము పట్టుకున్న టీం ఫస్ట్ ప్రమోద్ పేరుతో సంతకం చేసి తర్వాత కొట్టేసి నెక్స్ట్ వాడి పేరుతో సైన్ చేశాడని చెప్పగా శ్రీరామ్ కి అర్థమైపోతుంది. అప్పుడు శ్రీరామ్ ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ అని, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు చెప్పాలని పోలీస్ డిపార్ట్మెంట్ లో హైయర్ అఫీషియల్స్ తో ఒక మీటింగ్ అరేంజ్ చేసి వాళ్ళకి ప్రమోద్ చేసిన రీసెర్చ్ అంతా చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ప్రమోద్ చేసిన రీసెర్చ్ ఏంటంటే మనిషి మెదడులోకి ఒక సిలికాన్ ఎలక్ట్రానిక్ జెల్ ని పంపించి ఆ ఎలక్ట్రానిక్ జెల్ లో ఉన్న వేలాది ట్రాన్స్మిటర్స్ ఆ బ్రెయిన్ లో ఉన్న న్యూరాన్స్ లోకి వెళ్లి ఆ ట్రాన్స్మిటర్స్ అన్ని సెట్ అయ్యాక ఆ కాపీ చేసే ప్రాసెస్ స్టార్ట్ చేయగానే ఆ ట్రాన్స్మిటర్స్ లో నుంచి బ్రెయిన్ లో ఉన్న ఫిజికల్ మెమరీస్ అంతా ఫైబర్ ఆప్టిక్స్ ద్వారా ట్రాన్స్ఫర్ అయ్యి ఒక హార్డ్ డిస్క్ లో స్టోర్ అవుతాయి. ఈ రీసెర్చ్ మనుషుల మీద చేసేటప్పుడు ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయితే ఆ మనిషికి మెంటల్ రావడమో లేదా చనిపోవడమో జరుగుతుంది. అందుకని ప్రమోద్ తనని తాను సాక్రిఫైస్ చేసుకుని తన బ్రెయిన్ లో ఆ సిలికాన్ ఎలక్ట్రానిక్ జెల్ ని ఇంజెక్ట్ చేసుకుంటాడు. తర్వాత తన మెమరీస్ ని సక్సెస్ఫుల్ గా డిజిటల్ హార్డ్ డిస్క్ లో స్టోర్ చేయడంలో ప్రమోద్ సక్సెస్ అవుతాడు. ఈ సక్సెస్ రేట్ చూపించి నెక్స్ట్ లెవెల్ రీసెర్చ్ స్టార్ట్ చేస్తాడు. ఈ రీసెర్చ్ ఏంటంటే ఒకరి బ్రెయిన్ లో మరొకరి మెమరీస్ ని డంప్ చేసి ఆ బాడీలో ఉన్న మెమరీస్ ని డిలీట్ చేసి ఈ కొత్త మెమరీస్ ని న్యూరాన్స్ లో కాపీ చేయడంతో ఒక పర్సన్ ఇలా మల్టిపుల్ బాడీస్ లోకి ట్రాన్స్ఫర్ అవ్వడానికి ప్రమోద్ రీసెర్చ్ స్టార్ట్ చేస్తాడు. కానీ ఈ రీసెర్చ్ మానవాళికి చాలా చెడు చేస్తుందని అప్పుడున్న సిఆర్ఓ నారాయణ్ ఈ రీసెర్చ్ ని బ్యాన్ చేస్తాడు. దాంతో ప్రమోద్ ఈ జాబ్ కి రిజైన్ చేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మీరు చెప్పిన ఈ కేస్ డీటెయిల్స్ చూస్తుంటే ప్రమోద్ ఈ రీసెర్చ్ లో సక్సెస్ అయ్యాడని తెలుస్తుంది. ఈ విధంగా మెమరీస్ ని ట్రాన్స్ఫర్ చేసుకుంటూ మల్టిపుల్ బాడీస్ లోకి చేంజ్ అవుతూ చావు లేకుండా కొన్ని వేల సంవత్సరాలు బతకడానికి 100% ఛాన్స్ ఉందని సైంటిస్ట్ శ్రీరామ్ పోలీసులందరికీ చెప్తాడు. ప్రమోద్ ఈ విధంగా మల్టిపుల్ బాడీస్ లో ట్రాన్స్ఫర్ అయ్యి తన రీసెర్చ్ కి అడ్డొచ్చిన నారాయణ్ ని చంపుంటాడని శ్రీరామ్ పోలీసులకి చెప్తాడు. ప్రస్తుతం రుద్రాలో ఉన్న ప్రమోద్ ని కానీ ఇవన్నీ చేయడానికి తనకి ల్యాబ్ ఖచ్చితంగా అవసరమని తను ఎక్కడో సీక్రెట్ గా ల్యాబ్ నిర్మించుకో ఉంటాడని శ్రీరామ్ పోలీసులకి ఒక క్లూ అయితే ఇస్తాడు. ఆ ల్యాబ్ ఎక్కడుందో తెలుసుకోవడానికి ప్రస్తుతం ప్రమోద్ రుద్రాలో ఉన్నాడు కాబట్టి రుద్రా బాడీకి ఒక సీరం ఇంజెక్ట్ చేసి తన ద్వారా నిజం చెప్పడానికి శ్రీరామ్ ఇంకా పోలీసులు ట్రై చేస్తారు. అప్పుడు రుద్రాలో ఉన్న ప్రమోద్ ని శ్రీరామ్ కొన్ని క్వశ్చన్స్ వేస్తాడు. అసలు నీకు ఇది ఎలా సాధ్యమైంది అని అడగ్గా తాను చేసిన రీసెర్చ్ లో తను సక్సెస్ అయ్యానని, అందుకే దీనా ఇంకా ఆ హీరోయిన్ మేకప్ మ్యాన్ బాడీలో ఆ సింథటిక్ జెల్ ని ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ బాడీలోకి వెళ్ళగలిగానని ప్రమోద్ చెప్తాడు. అసలు ఎందుకు 2 మర్డర్స్ చేసావు అని అడగ్గా ఆ దీనా వైఫ్ నేను సిగరెట్ తాగుతుంటే ఇసిగిస్తూ ఉందని, ఆ పోరు తట్టుకోలేక తనని మర్డర్ చేశానని, ఇంకా హీరోయిన్ విస్మా ఒకసారి నన్ను అవమానించిందని, అప్పుడు తన మేకప్ మ్యాన్ నా పైన చేసుకో ఉన్నాడని, అందుకే విస్మాని హత్య చేసి మేకప్ మ్యాన్ బాడీతో సూసైడ్ చేసుకున్నానని, తర్వాత రుద్ర బాడీని చూస్ చేసుకున్నానని ప్రమోద్ శ్రీరామ్ కి చెప్తాడు. నీ ల్యాబ్ ఎక్కడ ఉంది అని శ్రీరామ్ అడగ్గా ప్రమోద్ ఆ విషయాన్ని అయితే చెప్పడు. తిరిగి శ్రీరామ్ పైనే దాడి చేస్తాడు. అంతటితో ఆ టెస్ట్ ఆపేస్తారు. కానీ మళ్ళీ డాక్టర్ ఆద్య చేత రుద్ర పైన మరో టెస్ట్ చేపిస్తాడు. సిటీలో ర్యాండమ్ గా మంచి పేరు ప్రఖ్యాతులున్న కొంతమంది ఫొటోస్ ని రుద్రకి చూపించడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు రుద్ర మన ఇన్స్పెక్టర్ కుమార్ ఇంకా మిలిటరీ మేజర్ సత్యన్ ఫొటోస్ చూసినప్పుడే తన ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ లో చేంజెస్ వస్తాయి. అప్పుడు కుమార్ మేజర్ సత్యన్ ని ఎలాగైనా కలవాలని ఎంక్వైరీ చేయగా మేజర్ ఆ రోజే ఢిల్లీ నుంచి ఎయిర్పోర్ట్ లో వస్తున్నాడని తెలుస్తుంది. కుమార్ మేజర్ ని ఎయిర్పోర్ట్ కెళ్లి కలవాలని అనుకుంటాడు. ఈలోగా రుద్ర తనతో ఉన్న ఎస్ఐ పైన దాడి చేయగా ఎస్ఐకి వేరే ఆప్షన్ లేక గన్తో రుద్రాని షూట్ చేస్తాడు. రుద్రాకి ఆ బుల్లెట్ లంగ్స్ లో పోవడం వల్ల చాలా మేజర్ డ్యామేజ్ జరుగుతుంది. రుద్రాని ఐసీయూలో ఉంచి కుమార్ మేజర్ ని కలవడానికి ఎయిర్పోర్ట్ కి వెళ్తాడు. అప్పుడు రుద్ర కాన్షియస్ లోకి వచ్చి తనకున్న ఆక్సిజన్ మాస్క్ ని తీసేసి తనకు తానే సూసైడ్ చేసుకుంటాడు. ఈ విషయం అప్పటికే ఎయిర్పోర్ట్ కి చేరుకున్న కుమార్ కి తెలుస్తుంది. అక్కడ రుద్ర చనిపోవడంతో నెక్స్ట్ టార్గెట్ అయిన మేజర్ సత్యన్ బ్రెయిన్ లో నానో ట్రాన్స్మిటర్స్ యాక్టివేట్ అయ్యి ప్రమోద్ మెమరీస్ అన్ని మేజర్ సత్యన్ లో డంప్ అయిపోతాయి. దాంతో ప్రమోద్ మేజర్ సత్యన్ బాడీలోకి వచ్చేస్తాడు. మేజర్ సత్యన్ ఎయిర్పోర్ట్ లో కుమార్ ని చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. కుమార్ అతి కష్టం మీద మేజర్ సత్యన్ తో మీటింగ్ అరేంజ్ చేయించుకొని తనతో మాట్లాడతాడు. మేజర్ బాడీలో ఉన్న ప్రమోద్ ఇలా నేను ఎవరి బాడీలోకైనా ట్రాన్స్ఫర్ అవ్వగలనని, కావాలనుకుంటే ఇండియన్ ప్రెసిడెంట్ కాదు యుఎస్ ప్రెసిడెంట్ బాడీలోకైనా ట్రాన్స్ఫర్ అవ్వగలనని కుమార్ కి ఛాలెంజ్ విసిరి నువ్వు ఏం చేయగలుగుతావో చేసుకో అని చెప్పి కుమార్ ని అక్కడి నుంచి పంపించేస్తాడు. అప్పుడు అదే టైం కి ప్రమోద్ భార్య ప్రమాదవశత్తు కోమాలోకి వెళ్ళుంటుంది. ఆమెకి హాస్పిటల్లో స్పృహ వచ్చిందని కుమార్ కి తెలుస్తుంది. కుమార్ ఆలస్యం చేయకుండా ఆమె దగ్గరికి వెళ్లి ప్రమోద్ చాలా చెడ్డ పనులు చేస్తున్నాడని, దానికి సంబంధించిన ల్యాబ్ కోసం వెతుకుతున్నామని, అది మీకేమైనా తెలుసా అని అడగ్గా తను తెలుసని తలుపుతుంది. పేపర్ లో రాయమని ఇవ్వగా తను 2 సర్కిల్స్ వేసి చనిపోతుంది. కుమార్ కి మొదట అర్థం కాకపోయినా తను ప్రమోదులు చెక్ చేసేటప్పుడు ఆ ఇంటి వెనుకున్న బావి గుర్తొస్తుంది. వెంటనే అక్కడికి వెళ్లి చూడగా అది బావి కాదు,
అక్కడ డ్రిల్ చేసి హోల్ చేసి చూడగా లోపల ఓ పెద్ద రీసెర్చ్ సెంటరే ఉంటుంది. ఫైనల్ గా కుమార్ ప్రమోద్ ల్యాబ్ నైతే కనుక్కుంటాడు. అక్కడ వీడియో తీసి ఆ వీడియోని మేజర్ సత్యనికి పంపించి నీ ల్యాబ్ కనిపెట్టేశాం, ఇంకా ఎంతో సమయం లేదు నిన్ను ఆపడానికి అని కుమార్ మేజర్ కి వార్నింగ్ ఇస్తాడు. సైంటిస్ట్ శ్రీరామ్ ఆ ప్రమోద్ ల్యాబ్ లోకి వచ్చి ప్రమోద్ మెమరీస్ ఉన్న ఆ డిజిటల్ హార్డ్ డిస్క్ ని తీసుకోవడానికి ట్రై చేస్తే దానికి చాలా స్ట్రాంగ్ ఎంక్రిప్ట్ అయిన పాస్వర్డ్ అవసరమై ఉంటుంది. దాన్ని హ్యాకర్స్ కూడా హ్యాక్ చేయలేకపోతారు. ఈలోగా ఆ మేజర్ సత్యన్ కుమార్ ఫ్రెండ్ అయిన ఎస్ఐ వాళ్ళ ఇంట్లోకి వెళ్లి తన వైఫ్ చేత ఆ ఎస్ఐ కి వీడియో కాల్ చేపించి లైవ్ లో వాళ్ళ వైఫ్ ని చంపేస్తాడు. ఆ ఎస్ఐ కి ఆ హార్డ్ డిస్క్ తేయడానికి పాస్వర్డ్ పంపించి ఆ హార్డ్ డిస్క్ జాగ్రత్తగా తేకపోతే పిల్లల్ని చంపేస్తానని ఎస్ఐని భయపెట్టి ఆ డిజిటల్ హార్డ్ డిస్క్ ని ఆ ఎస్ఐ చేత తెప్పించుకుంటాడు. కానీ ఆ హార్డ్ డిస్క్ తీసుకున్నాక ఆ ఎస్ఐని ఇంకా వాళ్ళ పిల్లల్ని కూడా మేజర్ చంపేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ ఆ ఎస్ఐ ఆ డిజిటల్ హార్డ్ డిస్క్ మేజర్ కి ఇచ్చే ముందు తన షర్ట్ బటన్స్ లో ఒక హిడెన్ కెమెరా పెట్టుకొని ఉంటాడు. సో ఆ మేజర్ సత్యన్ ఈ ఎస్ఐని షూట్ చేసేదంతా ఆ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది. ఆ వీడియోని ఎవిడెన్స్ గా చూపించి మేజర్ సత్యాన్ని పోలీసులు అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తే తన దగ్గర ఉన్న గన్ ని వాళ్ళ సీనియర్ పోలీస్ ఆఫీసర్ కి పాయింట్ బ్లాక్ లో పెట్టి అక్కడ నుంచి తప్పించుకుంటాడు. ఓ పెట్రోల్ బంక్ దగ్గర ఆగి అక్కడ ఆ కార్ ని బ్లాస్ట్ చేసి ఆ మేజర్ అక్కడ నుంచి తప్పించుకొని సైంటిస్ట్ శ్రీరామ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ప్రమోద్ ల్యాబ్ లో పోలీసులు ఉండటంతో అక్కడికి పోలేం కాబట్టి వాళ్ళ రీసెర్చ్ సెంటర్ లో ఉన్న ల్యాబ్ ప్రమోద్ కి అవసరం. ఆ ల్యాబ్ కి శ్రీరామ్ యాక్సెస్ ఉంది కాబట్టి శ్రీరామ్ ని ఆ ల్యాబ్ కి తీసుకుని వెళ్లి తన దగ్గర ఉన్న ఆ డిజిటల్ హార్డ్ డిస్క్ ని వేరే బాడీలో పంపించడానికి ప్రమోద్ ట్రై చేస్తుంటాడు. తన దగ్గర ఉన్న ఆ డిజిటల్ హార్డ్ డిస్క్ లోని మెమరీని ఈ మేజర్ బాడీ నుంచి వేరే బాడీలోకి వెళ్లాలని ప్రమోద్ ట్రై చేస్తూ ఉంటాడు. ఇంతలో మన ఇన్స్పెక్టర్ కుమార్ ఆ ల్యాబ్ కి వెళ్లి ఆ మేజర్ తో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ మేజర్ తో ఫైట్ చేస్తూ ఉన్నప్పుడు ఆ డిజిటల్ హార్డ్ డిస్క్ లో ఉన్న మెమరీస్ అంతా 100% కాపీ అయ్యి డంప్ చేయడానికి రెడీగా ఉంటుంది. అప్పుడు అక్కడున్న మిషన్ లో నుంచి ఆ సింథటిక్ జెల్ ఇంజెక్ట్ చేసిన పర్సన్ బయటికి వస్తాడు. అదెవరో కాదు, మన కుమార్ లవ్ చేసిన అదిరా డాక్టర్. అప్పుడు మేజర్ బాడీలో ఉన్న ప్రమోద్ పెద్దగా నవ్వుతూ ఉంటాడు. ఆ డాక్టర్ బ్రెయిన్ లో సింథటిక్ జెల్ ఇంజెక్ట్ చేశానని, ఇప్పుడు నువ్వు నన్ను చంపితే ఆ డాక్టర్ బ్రెయిన్ లో ట్రాన్స్మిటర్స్ యాక్టివేట్ అయ్యి నా మెమరీస్ అంతా తనలో డంప్ అయిపోతుందని, తను చనిపోయి నేను ఆమె బాడీలోకి వెళ్ళిపోతానని ప్రమోద్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. కుమార్ కి ఏం చేయాలో అర్థం కాదు. కట్ చేస్తే మనకి 20 సంవత్సరాల తర్వాత గడిచిపోయింది చూపిస్తారు. కుమార్ అధీరాని పెళ్లి చేసుకుని హ్యాపీగా పిల్లలతో ఉంటాడు. కొంత ఫుడ్ తీసుకుని వెళ్లి ఒక రూమ్ లో బంధించిన మేజర్ దగ్గరికి వెళ్తాడు. అంటే మేజర్ ని చంపకుండా అప్పటి నుంచి బంధించి తను చనిపోకుండా ఫుడ్ తినిపిస్తూ ఉంటాడు. మేజర్ చనిపోతే అధీరా బాడీలోకి ఆ ప్రమోద్ వచ్చేస్తాడని మేజర్ ని చంపకుండా ఇలా బంధించి ఉంటాడు. ఇంతటితో ఈ మూవీ అయితే అయిపోతుంది. నా స్టోరీ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి. మీరు ఈ ఛానల్ కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.